ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 10వ రోజు. విరితేనియలు గ్రోలు భృంగములు విందారగసేయు చంకారములు లేచివురాకుల వెసపు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు తూగసాగెను. పువ్వులు రాలెను, తీగెలు తెగెను, ఆకులు కొమ్మలు నేలపై పడెను. పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వోలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పుతీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షునిగన పద్మకరముల స్వంత చేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు సింసుప తరుశాఖలపై మారుతి కూర్చుని కలయజూసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.